గైస్ ఆల్రెడీ మనము లాస్ట్ సెషన్లో ట్రాన్సిషన్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనేది ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకున్నాము ఆల్రెడీ. సో ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటి అంటే ఏదైతే మనం ఆల్రెడీ ప్రీవియస్గా మాట్లాడుకున్నామో సేమ్ ఆ కాన్సెప్ట్కి డిపెండెంట్ లా ఉంటుంది అనమాట. ఇది విచ్ ఈస్ నథింగ్ బట్ యానిమేషన్. సో ఈరోజు మన యొక్క కాన్సెప్ట్ వచ్చేసి యానిమేషన్ అనమాట. సో జనరల్గా ఈ యొక్క యానిమేషన్ అంటే ఐ థింక్ మీరు జనరల్గా వినే ఉంటారు కదా యానిమేషన్స్ అంటే. లైక్ మీరు అబ్జర్వ్ చేస్తే అంటే ఓల్డ్ సిస్టమ్స్లో మనము లాక్ స్క్రీన్ అంటే స్లీప్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత డెస్క్టాప్ కానీ సిస్టమ్ కానీ మనకి ఒక టెక్స్ట్ కానీ విండోస్ అని కానీ ఇలా ఒక కార్నర్ నుంచి ఇంకో కార్నర్కి ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. లేదు అంటే అది టెక్స్టే కాదు, ఏదన్నా అంటే ఐ మీన్ ఇమేజ్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి. లేదంటే మనము అంటే గేమ్స్ కూడా చూస్తూ ఉంటాము, రైట్? సో ఈ యానిమేషన్స్ మనకి వెబ్ డెవలప్మెంట్లో ఎలా హెల్ప్ అవుతుంది అన్నట్లయితే కొంచెం అంటే ఇంకా ఏదైతే వెబ్సైట్ ఉందో దాన్ని ఇంకా మనం అట్రాక్టివ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. యాజ్ ఐ టోల్డ్ యూ ఇన్ ట్రాన్సిషన్ అండ్ ట్రాన్స్ఫార్మ్ కొంచెం అట్రాక్టివ్ అనేది అక్కడ ఉంటుంది. బట్ ఇక్కడ యానిమేషన్ యూజ్ చేసి ఒకటి మనము అంటే ఏదైనా అంటే అప్లికేషన్లో ఏమైనా కాంపోనెంట్స్ని మనం మూవ్మెంట్ ఇవ్వాలి అన్నా కానీ, లేదు అన్నట్లయితే మనం మోస్ట్ కామన్గా యూజ్ చేసే సిచ్యువేషన్ ఏంటి అన్నట్లయితే లోడర్స్. ఈ లోడర్స్ అనే వాటికి మనం ఎక్కువ యానిమేషన్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. అసలు ఏంటి ఈ యానిమేషన్ అంటే సింపుల్ అండి. ఒక ఎలిమెంట్ని మనం సెలెక్ట్ చేసుకొని ఆ ఎలిమెంట్ని మనకి ఇష్టం వచ్చినట్టు అండ్ ఇష్టం వచ్చిన అంతసేపు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మీరు దాన్ని చేంజ్ చేస్తూ ఉంటారనమాట. యాజ్ ఎ టోల్ యూ ఇన్ ట్రాన్సిషన్ ట్రాన్స్ఫార్మ్ మనం దాన్ని రొటేట్ చేయడం అవ్వచ్చు, లేదు అంటే మూవ్ చేయడం, లేదంటే స్కేల్ అంటే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఏదైనా కానివ్వండి, రైట్? సో ఈ యానిమేషన్ అనే ప్రాపర్టీకి మనకి డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ మనం ఏం చేద్దాము అన్నట్లయితే యానిమేషన్కి డిఫరెంట్ వాల్యూస్ అసలు ఏమున్నాయి ఏంటి అనేది చూద్దాం. ఓకే, సో ఇది యాక్చువల్గా మనము లాస్ట్ సెషన్లో మాట్లాడుకున్నాము. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ న్యూ ఫైల్ విత్ నేమ్ యానిమేషన్. animation.html. Okay, fine. ఫస్ట్ ఇక్కడ నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. లేదు అంటే ఫస్ట్ మనము యానిమేషన్ ప్రాపర్టీస్ అసలు ఏముంటాయి అనేది మాట్లాడుకున్నాము. సో దెన్ విల్ గో ద ఎగ్జాంపుల్.
ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ యానిమేషన్ నేమ్ ఉంటుంది. ఇవన్నీ ప్రాపర్టీస్ అనమాట. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ఇవన్నీ కూడా ప్రాపర్టీస్. ఒకసారి మీరు ఈ ప్రాపర్టీస్ అన్ని రాసుకోండి. యానిమేషన్ నేమ్. మనం ఏం చేస్తామంటే ఒక పర్టికులర్ ఏదైతే మనం యానిమేషన్ ఇవ్వాలి అనుకున్నామో సో దానికి ఒక నేమ్ క్రియేట్ చేసుకుంటాం. లైక్ లోడర్ అని చెప్పేసి, లేకపోతే మూవ్ అని చెప్పేసి, లేదంట్లయితే స్పిన్నర్ అని చెప్పేసి, లేదు అన్నట్లయితే చేంజ్ అని చెప్పేసి, లేకపోతే రొటేట్ అని చెప్పేసి, వాట్ ఎవర్ ఇట్ మే బి. మీరు ఏదైతే నేమ్ ఇద్దాం అనుకుంటున్నారో మీ ఇష్టం. ఒకవేళ లోడింగ్ అని చెప్పేసి, లేకపోతే లోడింగ్ 1 అని చెప్పేసి, లోడింగ్ 2 అని చెప్పేసి, అలా మీరు ఏదైతే ఒక నేమ్ ఇద్దాం అనుకుంటున్నారో సో ఆ నేమ్ అనేది మీరు ఇక్కడ ఇస్తారనమాట ఫస్ట్ యానిమేషన్ నేమ్కి. అండ్ దాని తర్వాత యానిమేషన్ డ్యూరేషన్. యానిమేషన్ డ్యూరేషన్. ఈ డ్యూరేషన్ అంటే ఏంటంటే ఆ యొక్క పర్టికులర్ ఏదైతే యానిమేషన్ మనం చేద్దాం అంటున్నామో అది ఎంత టైం ఉండాలి, లైక్ ఎంత టైం ఉండాలి, డ్యూరేషన్ ఇస్తాం అనమాట. లైక్ ఇక్కడ మనము టైమింగ్ అనేది ఇస్తాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 seconds అని 10 seconds అని. దెర్ ఈజ్ నో యాక్చువల్లీ మ్యాక్సిమం వాల్యూ, అంటే లైక్ మ్యాక్సిమం ఇంతే ఇవ్వాలి అని రూల్ అయితే ఏం లేదు. యూ క్యాన్ ప్రొవైడ్ వాట్ ఎవర్ ద వాల్యూ యూ వాంట్, బట్ వీ కెన్ ప్రొవైడ్ ఓన్లీ ఇన్ సెకండ్స్. ఓన్లీ మనం సెకండ్స్లోనే ఇవ్వచ్చు. ఒకవేళ మినిట్ అంటే యూ హ్యావ్ టు ప్రొవైడ్ 60 seconds. ఎస్ అని చెప్పాలి మీరు, ఇట్ మీన్స్ సెకండ్స్ అనమాట. లేదు అంటే యూ కెన్ ప్రొవైడ్ 1000 seconds, అంటే లైక్ మీకు జనరల్గా కావాలంటే. బట్ యాజ్ ఐ మీన్ లైక్ నాట్ రూల్ యాక్చువల్లీ, యూజువల్ అంటే లైక్ జనరల్గా మనం యూజ్ చేసేది ఏంటి అన్నట్లయితే ఎప్పుడు కూడా ఒక యానిమేషన్ అంటే ముఖ్యంగా లోడింగ్ సిచ్యువేషన్లో మనం యూజ్ చేస్తాము. ఆ లోడింగ్ అనేది మనకు డేటా ఫెచ్ అయ్యేదాన్ని బట్టి, అంటే బ్యాక్ ఎండ్ మనం రిక్వెస్ట్ పంపించినప్పుడు ఆ బ్యాక్ ఎండ్లో ఉన్న డేటా అంటే లైక్ హెవీ డేటా ఉన్నప్పుడు ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైమ్ టు గెట్ ద డేటా. సో ఇన్ దట్ సిచ్యువేషన్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఫిక్స్ దిస్ పర్టికులర్ లైక్ యానిమేషన్ టు రన్ ఓన్లీ ఇన్ ఎ స్పెసిఫిక్ టైం. లైక్ అంటే ఒక 5 seconds ఉండాలి, 10 seconds ఉండాలి, అట్లా ఏం లేదు. డిపెండ్స్ ఆన్ ద డేటా. ఆ డేటా వచ్చినంతసేపు మనం ఏం చేస్తామంటే లోడింగ్ అనేది చూపిస్తాం అనమాట. ఓకే. సో లేదు అన్నప్పుడు లైక్ ఒకవేళ మనం ఇప్పుడు మన ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటాం కాబట్టి లైక్ మీరు ఎంతైనా వాల్యూ ఇవ్వచ్చు. బట్ యూజువల్గా అయితే మనం ఒక యానిమేషన్ కానీ ఇలాంటి తీసుకున్నప్పుడు లైక్ కార్డ్ మీద హోవర్ చేసినప్పుడు, లేకపోతే బటన్ మీద హోవర్ చేసినప్పుడు ఆ హోవరింగ్ ఎఫెక్ట్ అనేది ఇవ్వడానికి మనం ఐ మీన్ యూజువల్గా యూజ్ చేసేది మ్యాక్స్ 5 seconds అండి. దీనికి మించి ఎక్కువ వెళ్ళము. ఐ మీన్ ఇట్ డజంట్ మీన్ యూ డోంట్ టేక్ మోర్ దెన్ దట్ వాల్యూ. మీరు దానికన్నా ఎక్కువ తీసుకోవద్దు అని అయితే దాని మీనింగ్ కాదు. మీరు మీ ఇష్టం అనమాట, ఎంతైనా వాల్యూ తీసుకోవచ్చు. బట్ గుర్తుంచుకోండి ఎస్ అనేది మాత్రం మీరు ఖచ్చితంగా చెప్పాలి. అండ్ గుర్తుంచుకోండి ఇక్కడ థింగ్ ఏంటి అన్నట్లయితే యానిమేషన్ అనేది మీరు చేయాలి, ఒక యానిమేషన్ మీరు క్రియేట్ చేయాలి అన్నప్పుడు దీస్ ఆర్ ద టూ ప్రాపర్టీస్ ఆర్ రిక్వైర్డ్ ప్రాపర్టీస్. రిక్వైర్డ్ విచ్ మీన్స్ మ్యాండేటరీ. ఈ టూ ప్రాపర్టీస్ అండ్ ఈ టూ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి లేకుండా మీరు ఒక యానిమేషన్ అనేది క్రియేట్ చేయలేరు. సో మేక్ షూర్ ఇఫ్ యూ వాంట్ క్రియేట్ యానిమేషన్ యూ మస్ట్ ప్రొవైడ్ దిస్ టూ ప్రాపర్టీస్. ఈ టూ ప్రాపర్టీస్ ఉంటేనే మీకు ఒక యానిమేషన్ అనేది క్రియేట్ అవుతుంది. లేదు అంటే యానిమేషన్ అనేది క్రియేట్ అవ్వదు. అర్థమవుతుందా? ఎనీ డౌట్స్ ఇక్కడ? ఖచ్చితంగా ఈ యొక్క యానిమేషన్ అనే ప్రాపర్టీ అనేది అండ్ సారీ యానిమేషన్ నేమ్ అండ్ యానిమేషన్ డ్యూరేషన్, ఈ రెండు ప్రాపర్టీస్ అనేది మనకి ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో ఇది యానిమేషన్ నేమ్ అండ్ డ్యూరేషన్, రైట్? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే there are some other properties. Animation timing function, ఇది animation name and duration. Animation timing function. అండ్ ఇక్కడ నేమ్ అండ్ డ్యూరేషన్ కెన్ బి ఎనీథింగ్. నేమ్ మీ ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు, డ్యూరేషన్ ఎంతైనా ఇవ్వచ్చు, మీ ఇష్టం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్ నో, యూ షుడ్ నాట్ గివ్ వాట్ ఎవర్ ద వాల్యూ యూ వాంట్. మీకు ఏ వాల్యూ కావాలంటే ఆ వాల్యూ ఇవ్వడం అది కరెక్ట్ కాదు, అలా ఇవ్వకూడదు. ఇక్కడ మనకి కొన్ని లైక్ వాల్యూస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ రాస్తున్నాను, గుర్తుంచుకోండి. ఫస్ట్ థింగ్ లీనియర్,
is in, is out, is in and out, and we have other step start and step in, or you can say step 5, but usual మనము ఈ 5 యూజ్ చేస్తాం అనమాట ఫర్ యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్. అండ్ దాని తర్వాత మనకి యానిమేషన్ డిలే, యానిమేషన్ డిలే. సో ఇక్కడ కూడా వాల్యూ కెన్ బి ఎనీథింగ్, లైక్ డ్యూరేషన్ ఎలా అయితే ఉందో డిలే కూడా కెన్ బి ఎనీథింగ్. ఇక్కడ కూడా మీరు ఖచ్చితంగా సెకండ్స్లోనే వాల్యూ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10 seconds అంటే లైక్ ఇక్కడ ఏమవుతుంది అంటే యానిమేషన్ అనేది ఏమవుతుంది అంటే 10 seconds వెయిట్ చేసి దాని తర్వాత అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. దట్స్ ద రీజన్ టు ప్రొవైడ్ యానిమేషన్ డిలే. అండ్ నెక్స్ట్ యానిమేషన్ ఇటరేషన్ కౌంట్ అంటే యానిమేషన్ ఇటరేషన్ కౌంట్. దీని మీనింగ్ ఏంటంటే మీరు ఏదైతే ఒక యానిమేషన్ చేస్తారో అది ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 5 times, 50 times, 500 times, 5000 times, ఆర్ ఇట్ షుడ్ బి ఇన్ఫైనైట్. మీ ఇష్టం అది ఎన్నిసార్లు అది రిపీట్ అవ్వాలనుకుంటున్నారో ఆ వాల్యూ అనేది మీరు మెన్షన్ చేస్తారు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ యానిమేషన్ డైరెక్షన్, యానిమేషన్ డైరెక్షన్. ఇది ఏం చేస్తుంది అన్నట్లయితే ఈ రిపీట్ అయ్యే ప్రాసెస్లో కానీ మనకి డిఫరెంట్ వేస్ ఉంటుంది అనమాట. బై డిఫాల్ట్ మనకి నార్మల్ ఉంటుంది, మీరు ఎక్కడైతే స్టార్ట్ ఇస్తారో అక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడైతే ఎండ్ ఇస్తారో ఎండ్ అవుతుంది. మైట్ బి మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, ఎక్కడ స్టార్ట్ ఇచ్చేది ఏంటి, ఎక్కడ ఎండ్ ఇచ్చేది ఏంటి అని చెప్పేసి, లేదంటే ప్రాపర్టీస్ అన్ని చూసి ఏం చెప్తున్నారు అన్న ఒక క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు. బట్ ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీస్ మీరు ఫస్ట్ అర్థం చేసుకోండి, ఐ మీన్ లైక్ అర్థం చేసుకోండి మీన్స్ లైక్ గుర్తుంచుకోండి, అంటే రాసుకోండి, అండ్ వాల్యూస్ ఏమున్నాయి రాసుకోండి. దెన్ వీఆర్ గోయింగ్ టు ట్రై విత్ ద ఎగ్జాంపుల్. నార్మల్, రివర్స్, alternate or alternate reverse. సో ఇది అనమాట. సో ఈ 6 ప్రాపర్టీస్ గుర్తుంచుకోండి, ఇవి మనం రెగ్యులర్గా అండ్ కామన్గా యూజ్ చేసేవన్నమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి యానిమేషన్ నేమ్ అండ్ డ్యూరేషన్, విచ్ ఆర్ ద మోస్ట్ అండ్ ఇంపార్టెంట్. అండ్ ఈ రెండు లేకుండా మనము యానిమేషన్ అనేది అస్సలు చేయలేము. అండ్ రిమైనింగ్ ఏదైతే టైమింగ్ ఫంక్షన్ అంటున్నానో, డిలే అంటున్నానో, లేకపోతే లైక్ కౌంట్ అంటున్నాము, లేకపోతే డైరెక్షన్, ఇవన్నీ కూడా ఆప్షనల్ అనమాట. సో అంటే ఆప్షనల్ అంటే ఒకవేళ మీరు ఇస్తే ఇవ్వచ్చు, లేదు అంటే అది మీ ఇష్టం అన్నట్టు. ఒకవేళ మీకు కావాలంటే మీరు ఇవ్వచ్చు, అదర్వైజ్ దట్ ఈస్ అప్ టు యూ. ఓకే, నౌ లెట్స్ గో విత్ ద ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్తో మనం మాట్లాడుకుందాము. సింపుల్ అంటే లైక్ చిన్న చిన్న ఎగ్జాంపుల్ నుంచి వద్దాము. అట్లీస్ట్ ఒక 3 examples అయినా మనం మాట్లాడుకుందాము. అండ్ లేటర్ లైక్ యూ గైస్ నీడ్ టు ప్రాక్టీస్ ఆన్ ఇట్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఒక సింపుల్ ఎగ్జాంపుల్, లైక్ ఆల్రెడీ మనము నిన్న ఏదైతే అంటే లైక్ లాస్ట్ వీడియోలో చూసామో ఆ ప్రాపర్టీస్ యూజ్ చేసాయి అనమాట. బట్ ఫస్ట్ ఇక్కడ అసలు యానిమేషన్ అనేది ఎలా యూజ్ చేస్తామనేది ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి చాలు. సో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ ఎలిమెంట్ విత్ క్లాస్ నేమ్ లోడర్. ఒక క్లాస్ తీసుకున్నాను, దానికి లోడర్ అని ఇచ్చేసుకున్నాను వాల్యూ. అండ్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ సిఎస్ఎస్ ఇంటర్నల్లీ. ఇక్కడే సిఎస్ఎస్ రాసుకుంటున్నాను, సపరేట్ ఫైల్ నేను క్రియేట్ చేయట్లేదు. So how we can write internal CSS? First you have to create an element called style, and you have to write the styles inside the style element. Okay, and as I told you previously, we should provide these properties and these values. Padding 0, box sizing, border box, and if you want to provide a specific font, yes, you can provide. సో నా లెట్స్ గో విత్ ద ఎగ్జాంపుల్. ఫస్ట్ థింగ్ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ లోడర్ అనే ఈ యొక్క ఎలిమెంట్కి ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ ద విడ్త్, ఫర్ ఎగ్జాంపుల్ 50 pixels, and height another 50 pixels. And if you want to provide any background color, yes, you can provide the background color. For example, I'm going to provide blue violet, and here I'm going to open with live server. And did you guys remember or not,
మనము ఒక ఎలిమెంట్ని ఎగ్జాక్ట్ సర్కిల్లోకి తీసుకురావాలి అంటే దానికి ఒక విడ్త్ అండ్ హైట్ సేమ్ ఇచ్చి మనం ఒక ప్రాపర్టీ యూజ్ చేసి అండ్ దానికి ఒక వాల్యూ ఇస్తే అది ఎగ్జాక్ట్ సర్కిల్లో వస్తుంది, రైట్? అది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా మనం డిస్కస్ చేసినట్టు గుర్తు. ఐ హోప్ మీకు కూడా తెలుసు అనుకుంటా. బోర్డర్ రేడియస్, ఈ బోర్డర్ రేడియస్ అనే ప్రాపర్టీకి బోర్డర్ రేడియస్, ఈ బోర్డర్ రేడియస్ అనే ప్రాపర్టీకి మీరు వాల్యూ అనేది లైక్ యూ కెన్ ప్రొవైడ్ వాట్ ఎవర్ ద వాల్యూ వాంట్, లైక్ 10 పిక్సెల్ ఆర్ 20 పిక్సెల్ ఆర్ 10%, వాట్ ఎవర్ ద వాల్యూ. But if you want to get that element exact circle, you have to provide 50%. 50% అనే వాల్యూ ఇచ్చినప్పుడు ఈ ఎలిమెంట్ లోడర్ అనే ఎలిమెంట్ 50 పిక్సెల్ విత్ 50 పిక్సెల్ హైట్ ఇచ్చాను కాబట్టి ఎగ్జాక్ట్ మనకి సర్కిల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సి we got exact circle. ఎగ్జాక్ట్ సర్కిల్ వచ్చిందా లేదా? నేనేం చేస్తా అంటే ఇప్పుడు ఈ లోడర్ అనే ఎలిమెంట్కి ఒక పేరెంట్ తీసుకుంటా. ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ పేరెంట్ ఫర్ దిస్ లోడర్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ క్లాస్ నేమ్ యాజ్ అ పేరెంట్. మనం డాట్ ఇచ్చి ఏమన్నా రాసినప్పుడు అది క్లాస్ నేమ్గా వచ్చేసి మనకి డివ్ అనేది ఒకటి క్రియేట్ అవుతుందండి. లేదు ఒక స్పెసిఫిక్ ఎలిమెంట్ నాకు కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐల్ గో ది స్పాన్ అనే ఎలిమెంట్తో నాకు క్లాస్ నేమ్ పేరెంట్ అని కావాలి అంటే స్పాన్ అని చెప్పేసి డాట్ పేరెంట్ అని చెప్పండి, స్పాన్ ఎలిమెంట్తో క్లాస్ పేరెంట్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. ఆర్ మీకు బటన్ కావాలంటే యూ కెన్ గో విత్ ద బటన్. సో మీ ఇష్టం అది, అంటే లైక్ ఏ ఎలిమెంట్ కావాలో ఆ ఎలిమెంట్ ఇచ్చేయండి. అండ్ నేను ఇక్కడ ఈ యొక్క లోడర్ అనేది ఇక్కడ తీసేసుకున్నాను. అండ్ ఇక్కడ పేరెంట్ అనే ఈ ఎలిమెంట్కి నేను కొన్ని స్టైల్స్ ఇస్తానండి. లైక్ విడ్త్ ఆల్రెడీ మనకి తెలిసిందే, డిఫాల్ట్గా 100% ఉంటుంది. అండ్ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ ద హైట్ వచ్చేసి నేను 100 VH ఇచ్చేస్తాను. ఎందుకు అంటే నేను ఏదైతే ఇప్పుడు ఈ యానిమేషన్ చేస్తున్నానో అది ఎగ్జాక్ట్ సెంటర్కి వస్తే మీకు కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. సో అంటే మనం మిస్ అవుతుందా అలా అన్నట్టు, తర్వాత కావాలంటే మనం తీసేద్దాము. అండ్ మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక ఎలిమెంట్ని మనం సెంటర్లోకి తీసుకురావాలి, అది ఎంత విడ్త్ అయినా అవనివ్వండి, ఎంత హైట్ అయినా అవనివ్వండి, దాని యొక్క పేరెంట్ విడ్త్, దాని యొక్క పేరెంట్ హైట్ ఎంతైనా అవనివ్వండి. బట్ దాని లోపల ఉన్న చిల్డ్రన్ అనేది సెంటర్లోకి రావాలి అన్నట్లయితే యూ కెన్ యూస్ డిస్ప్లే ఫ్లెక్స్, జస్టిఫై కంటెంట్ సెంటర్ అండ్ అలైన్ ఐటమ్ సెంటర్. సో ఈ 3 ప్రాపర్టీస్ని యూజ్ చేసుకొని ఈ పేరెంట్ లోపల ఉన్న చిల్డ్రన్ అంటే లోడర్ అనేది చిల్డ్రన్ ఎవరికి, ఈ పేరెంట్ అనేది యూ కెన్ ఏబుల్ టు గెట్ దట్ ఎలిమెంట్ అట్ ఎగ్జాక్ట్ సెంటర్. హైట్ అనేది 100 VH అన్నావు అంటే నీకు కనపడేదంతా. విడ్త్ వచ్చేసి బై డిఫాల్ట్ అది 100% ఉంటుంది. అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ సెంటర్లోకి మనకు ఆ యొక్క ఎలిమెంట్ అనేది రావాలి అకార్డింగ్ టు అవర్ స్టైల్స్, రైట్? లెట్స్ సీ, ఇక్కడ రావాలి, ఇప్పుడు ఇక్కడ ఎగ్జాక్ట్ ఇక్కడ రావాలి. ఎందుకు రావా? మేబీ మనము ఆఫ్ స్క్రీన్ ఓపెన్ చేసాము. ఎక్కడుందండి ఎలిమెంట్? ఓ ఏమైంది, ఏమన్నా ప్రాపర్టీ ఏమైనా రాంగ్ ఇచ్చాము? హైట్ 100 VH ఇచ్చాము, మేబీ జూమ్ అవుట్ ఆర్ జూమ్ ఇన్. ఓకే, అది సంగతి. సో ఎగ్జాక్ట్ సెంటర్కి వచ్చేసింది చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ తీసేస్తాం. ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ ద బ్యాక్గ్రౌండ్ కలర్, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఎలిమెంట్ కనపడింది కాబట్టి. నౌ ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ దిస్ బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ ద బోర్డర్ కలర్. నేను ఏం చేస్తున్నా, బోర్డర్ కలర్ అనేది ఇస్తున్నా, బ్యాక్గ్రౌండ్ కలర్ కాదు, బోర్డర్ కలర్. అండ్ ఆ బోర్డర్ నేను జనరల్గా 1 పిక్సెల్ తీసుకుంటాను కదా. నౌ ఐఎమ్ గోయింగ్ టు టేక్ లిటిల్ లైక్ మోర్ థిక్నెస్. సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ 5 pixel solid. And coming to the color, you can take whatever the color you want. For example, here I'll go with the random color. Now just go and see the output. You can see we got a circle, right? Previously we got circle with a filled color, but now
వితౌట్ ఓన్లీ అవుట్లైన్, అంటే ఓన్లీ లైక్ బోర్డర్ మాత్రమే మనం ఇచ్చాం కాబట్టి ఓన్లీ అది మాత్రమే మనకు వచ్చింది. రైట్, నౌ వీఆర్ గోయింగ్ టు మేక్ దిస్ యానిమేషన్. దీన్నే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే యానిమేషన్ అనేది చేస్తున్నాము. ఎట్లా దాన్ని యానిమేషన్ చేస్తున్నాం అనేది చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అన్నట్లయితే స్టైల్స్లో @ యూజ్ చేసి మనకి కీ ఫ్రేమ్స్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుందండి. ఐ మీన్ లైక్ ఒక కాన్సెప్ట్ అనమాట, కీ ఫ్రేమ్స్. బై యూజింగ్ దిస్ కీ ఫ్రేమ్స్ యూ కెన్ ప్రొవైడ్ ద ఐడెంటిఫైయర్. అంటే ఒక నేమ్ అనేది మీరు ఇచ్చుకోవాలి. ఇందాక నేను చెప్పాను కదా, దీనికి యానిమేషన్ నేమ్. యానిమేషన్ నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను లోడర్ అని చెప్తున్నా. ఇప్పుడు ఈ నేమ్ అనేదాన్ని నువ్వు ఇక్కడ ఇవ్వాలి ఐడెంటిఫైర్ దగ్గర. అంటే నేను ఇప్పుడు కీ ఫ్రేమ్స్ అప్లై చేస్తున్నాను ఎవరికి అంటే ఇదిగో ఈ ఎలిమెంట్కి. ఈ ఎలిమెంట్ అంటే క్లాస్ నేమ్ కాదు, యానిమేషన్ నేమ్. క్లాస్ నేమ్ కెన్ బి ఎనీథింగ్, బట్ ఇక్కడ నువ్వు ఇచ్చేది ఏమై ఉండాలి, యానిమేషన్ నేమ్ అయి ఉండాలి. రైట్, ఇప్పుడు నేను దీనికి ఏం చేస్తున్నా అన్నట్లయితే లోడర్ అని చెప్పేసి నేమ్ తీసుకున్నాను. అండ్ ఇది ఎంత టైం మీకు కావాలి, మీకు ఎంత టైం కావాలి అంటే యానిమేషన్ నేమ్ అండ్ యానిమేషన్ డ్యూరేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 seconds ఉండాలి. సో యూ కెన్ ప్రొవైడ్ 2s. అండ్ ఇక్కడ కీ ఫ్రేమ్స్కి వచ్చేసి లోడర్లో ఇక్కడ మనము ఈ కీ ఫ్రేమ్స్ అనేది 2 waysలో ఇవ్వచ్చు. ఒకటి ఫ్రమ్ అండ్ టు. అంటే అది ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ ఎండ్ అవ్వాలి, ఎలా స్టార్ట్ అవ్వాలి, ఎలా ఎండ్ అవ్వాలి. ఫ్రమ్ అండ్ టు, దెర్ ఈజ్ నో మిడిల్ పాయింట్స్. ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, ఫ్రమ్ అంటే ఎక్కడ, అండ్ ఎలా కూడా మీనింగ్ అనమాట. టు అంటే మళ్ళీ ఎక్కడ, ఎలా ఎండ్ అవ్వాలి. ఓకే, ఇక్కడ ఫ్రమ్ అనేది నేను తీసుకొని ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ. ఐ థింక్ వీ నో ఆల్రెడీ ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి రొటేట్ అనే ఈ యొక్క వాల్యూ నేను తీసుకుంటున్నా. రొటేట్ 0 degrees. ఫ్రమ్ అంటే 0 degrees నుంచి నేను ఇప్పుడు ఏం చేస్తున్నా 2 అని చెప్పేసి ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద సేమ్ ప్రాపర్టీ, ద సేమ్ వాల్యూ, బట్ the degrees are 360. Now from and to ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, 0 degree దగ్గర స్టార్ట్ అవ్వాలి. ఎక్కడ ఎండ్ అవ్వాలి, 360. ఐ థింక్ సో యూ వోంట్ అండర్స్టాండ్. అట్లీస్ట్ మీకు అసలు డిఫరెన్స్ అయినా కనిపిస్తుందా లేదా అనేది కూడా నాకు డౌటే. ఏమైనా యానిమేషన్ అవుతున్నట్టు ఏమైనా కనిపిస్తుందా? డిడ్ యూ అండర్స్టాండ్? ఎలా అర్థమవుతుందండి? ఓకే, నౌ ఐ విల్ టెల్ యూ. అక్కడ యానిమేషన్ అవుతుంది, బట్ ఎలా అవుతుందని నేను చెప్తా చూడు. ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ this border radius, then you can able to see the animation. Now you can see animation ఏమైనా అవుతుందా? నో యానిమేషన్, రైట్? ఒకసారి చూద్దాము ఏం మిస్టేక్ ఉందనేది. లోడర్ అండ్ ఇక్కడ కూడా మనము లోడర్ అనే చెప్పాము, రైట్? అండ్ ఇక్కడ 2 seconds అనే టైం కూడా ఇచ్చాము. ఇంకా అంతకుమించి ఏం కావాలి దీనికి యానిమేషన్ చేయడానికి? సరే, నేను ఏం చేస్తున్నాను అన్నట్లయితే మేబీ ఆల్రెడీ ఒకసారి అయినట్టుంది. సో ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ ఇన్ఫైనైట్ ఇస్తున్నాను. ఒకసారి ఇప్పుడు చూద్దాం ఏమైనా చేంజ్ ఉంటుందేమో. స్టిల్ నో చేంజ్. ఇంకేముంది మిస్టేక్? సో ఓకే ఫైన్, మైట్ బి ఇక్కడ లోడర్ అనేది ఇక్కడ లోడర్ ఉంది కదా, సరే దానివల్ల ఏమన్నా కన్ఫ్యూజ్ అవుతుందేమో. ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఇట్ యాజ్ అ స్పిన్నర్ అని చెప్పానండి. ఒకసారి చూద్దాము లోడర్, ఒకసారి మనం చెక్ చేసుకుందాము. బ్యాక్గ్రౌండ్ కలర్ ఓకే, అవసరం లేదు. సో బోర్డర్ రేడియస్ తీసేసాము మన క్లారిటీ కోసము. అండ్ విత్ హైట్ అది ఓకే. ఓకే ఫైన్. ఇక్కడ ఏమవుతుంది అంటే ఫ్లోలో నేను కొంచెం అడ్వాన్స్డ్గా వెళ్ళిపోయాను, సారీ ఫర్ దట్. మనం యానిమేషన్ నేమ్ అని చెప్పేసి యానిమేషన్ నేమ్ లోపలే యానిమేషన్ డ్యూరేషన్, యానిమేషన్ ఇటరేషన్ కౌంట్ అన్నీ ఇచ్చేసాం. బట్ యూ షుడ్ నాట్ గివ్, ఐ మీన్ ఇలా ఇవ్వచ్చు బట్ ఇప్పుడు కాదు, కొంచెం ఆగినాక ఇద్దాం. యూ కెన్ గివ్ బట్ నాట్ నౌ. సో యానిమేషన్ నేమ్ అండ్ ఇందాక మీకు చెప్పాను కదండి ప్రాపర్టీస్, యానిమేషన్ హైఫెన్
డ్యూరేషన్ ఎంత టైము చెప్పాను కదా 2 సెకండ్స్. ఇప్పుడు వెళ్ళి ఒకసారి అవుట్పుట్ చూడండి. రిమైనింగ్ ఆల్ ఆర్ ఆప్షనల్. రిమైనింగ్ అన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా ఆప్షనల్ అండి. ఒకసారి రీఫ్రెష్ చేయండి మళ్ళీ. See, getting animation, right? Now just imagine the same animation I want to repeat infinite times. So then you can go with the animation hyphen iteration hyphen count. How many times? 100 times. Okay, you can give 100 times. Just calculate how many times it is going to repeat. 1, 2, 3. So like 100 times. Okay, I don't want to waste your 200 seconds of time. Just I can provide, for example, 5. So 5 into 2, 10. So 10 seconds time. 1, 2, 3, 4, 5. That's it. So 5 times it's getting animation, right? Okay, fine. So as I told you, animation name, animation duration, and animation count, and something I told you other properties. Yes, animation timing function. సో ఈ యొక్క యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్లో ఏమేమి వాల్యూస్ ఉంటాయని చెప్పాను. మనకి ఈజ్ ఇన్, ఈజ్ అవుట్, లీనియర్, సో ఇలా ఉంటాయి అనమాట. ఈజ్ ఇన్, అవుట్ ఇలా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాక్ట్ క్లారిటీ ఈజ్కి ఈజ్ ఇన్కి అంటే లైక్ ఎలా ఉంటుందంటే, ఈజ్ అంటే లైక్ ప్రతి టైం అంటే లైక్ సేమ్ ఉంటుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇన్ అనేది ఎలా ఉంటుందంటే ఇనీషియల్గా కొంచెం ఫాస్ట్ ఉంటుంది, దాని తర్వాత స్లో అవుతుంది. ఈజ్ అవుట్ ఎలా అంటే ఇనీషియల్గా ఫాస్ట్ ఉండి తర్వాత స్లో అవ్వడం ఇలా ఉంటుంది అనమాట. సో మీరు బెస్ట్ అంటే లైక్ డిఫరెన్స్ అనేది మీకు రావాలి అంటే వాట్ యూ నీడ్ టు డూ, సింపుల్ థింగ్. ఇక్కడ లోడర్ అని ఉంది కదా, ఇట్ కెన్ టేక్ అనదర్ లోడర్ అండ్ నేమ్ ఇట్ యాజ్ లోడర్ 1. లోడర్ అనేది కామన్ కాబట్టి నీకు ఇక్కడ ఏమవుతుంది, 2 లోడర్స్ వస్తాయి అండ్ 2 లోడర్స్కి సేమ్ లైక్ ప్రాపర్ క్లాస్ నేమ్ ఉంది కాబట్టి సో 2 కూడా యానిమేషన్ అనేది అవుతాయి అండ్ సేమ్ టైమింగ్ అవుతాయి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ లోడర్ 1 అనే ఎలిమెంట్ని ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకొని వీటన్నిటికి అంటే లైక్ విత్ సేమే, హైట్ సేమే ఉండాలి, బోర్డర్ సేమ్ ఉండాలి, యానిమేషన్ నేము సేమే, యానిమేషన్ డ్యూరేషన్ సేమే, యానిమేషన్ ఇటరేషన్ కౌంట్ సేమే, యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్ మాత్రం డిఫరెంట్ ఇస్తా. ఈజ్ అని చెప్పేసి ఇక్కడ ఇస్తా అండ్ ఇక్కడ వచ్చేసి యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్ వచ్చేసి ఈజ్ ఇన్ అని చెప్తా. then you can able to understand the difference. So now I'm going to refresh it. Now you can see first one getting started fast. రెండిట్లో ఏది ఐ మీన్ లైక్ ఫస్ట్ స్టార్ట్ ఉందని అర్థం చేసుకోండి. ఇది కొంచెం ఫాస్ట్ ఉంది చూడండి, అంటే ఇది ఇనీషియల్గా కొంచెం స్లో ఉంది, బట్ రెండిట్లోకి ఉంది సేమ్ టైమింగ్. నేను ఇచ్చింది రెండిట్లకి కూడా 2 సెకండ్స్. ఒక యానిమేషన్ కంప్లీట్ చేసుకోవడానికి నేను ఇచ్చిన టైం ఎంత అంటే 2 సెకండ్స్, దట్స్ ఇట్. బట్ ఇదేమో ఇనీషియల్గా కొంచెం ఫాస్ట్ ఉండి తర్వాత స్లో అవుతుంది, ఇదేమో ఇనీషియల్గా స్లో ఉండి తర్వాత ఫాస్ట్ అవుతుంది. దట్స్ వాట్ యాక్చువల్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈజ్ అండ్ ఈజ్ ఇన్. అండ్ నౌ జస్ట్ గో విత్ ద ఈజ్ ఇన్ అండ్ ఈజ్ అవుట్. సో ఇక్కడ ఈజ్ ఇన్ అనేది మనం ఆల్రెడీ చూసాము, ఇనీషియల్గా స్లో ఉండి తర్వాత ఫాస్ట్. ఈజ్ అవుట్ ఇనీషియల్గా ఫాస్ట్ ఉంది తర్వాత ఇనీషియల్గా ఫాస్ట్ ఉంది తర్వాత స్లో ఉంది, ఈజ్ అవుట్. సో ఇలా మనకి డిఫరెన్స్ అంటే కొన్నిసార్లు మీకు అర్థమవుతుంది ఆ యొక్క లైక్ ఐ మీన్ డిఫరెన్స్ అనేది, కొన్నిసార్లు మనం అర్థం చేసుకోలేము. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్లో చెప్పాను కదా, ప్రతి ఒక్క వాల్యూ ఒకసారి ట్రై చేయండి. ఈజ్ ఇన్, ఈజ్ అవుట్, ఈజ్ ఇన్ అవుట్, లీనియర్ అండ్ ఈజ్. Okay, animation timing function. And as I told you, animation delay. So animation delay I'll give 2 seconds. ఇప్పుడు నేను దీనికి 2 seconds ఇచ్చినప్పుడు ఏమవుతుంది అన్నట్లయితే లోడర్కి ఇచ్చాం కదా, సో 2 seconds అని చెప్పేసి ఒకసారి ఇప్పుడు రీఫ్రెష్ చేసి చూద్దాము. 2 వెయిట్ చేస్తున్నాయి చూడండి, ఎందుకు, రెండిట్ల కామన్ క్లాస్ నేమ్ లోడర్ కాబట్టి. నువ్వు ఇక్కడ యానిమేషన్ డిలే ఒకవేళ దీనికి వద్దు అన్నప్పుడు నువ్వేం చేయొచ్చు, యానిమేషన్ డిలే ఈ యొక్క ఎలిమెంట్కి 0 పెట్టు, అంటే అది అప్పుడు వెయిట్ చేయదు దేనికోసం కూడా. అది అయిపోయింది కూడా, దెన్ ఇట్ స్టార్టెడ్.
ఎందుకు 2 సెకండ్స్ వెయిట్ చేయమని చెప్పాము. అప్పుడు ఇదేమో 2 సెకండ్స్ దాకా వెయిట్ చేసిన 2 సెకండ్స్ కంప్లీట్ చేసుకుంది. దెన్ ఇట్ గెటింగ్ స్టార్టెడ్. సో యానిమేషన్ డిలే. అండ్ నెక్స్ట్ వచ్చేసి యానిమేషన్ డైరెక్షన్. యానిమేషన్ డైరెక్షన్ మీకు డిఫరెన్స్ అనేది తెలియాలి అంటే ఖచ్చితంగా ఇదే ప్రాపర్టీ డిఫరెంట్ వాల్యూ లోడర్ 1కి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? లోడర్ అనేది కామన్ క్లాస్ నేమ్, ఇది రెండిట్లకి అప్లై అవుతుంది. సో ఇక్కడ నువ్వు ఇచ్చావు అనుకో అది రెండిట్లకి వచ్చేస్తుంది. బట్ అదే ప్రాపర్టీతో డిఫరెంట్ వాల్యూ నువ్వు లోడర్ 1కి ఇచ్చినప్పుడు దెన్ యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ అని చెప్తున్నాను యానిమేషన్ డైరెక్షన్ వచ్చేసి. బట్ లోడర్ 1కి మాత్రం నేను ఏం చెప్తున్నానట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్టర్నేట్ అని చెప్తున్నా. ఒకసారి చూద్దాం డిఫరెన్స్ ఏముంటుందో. రెండిట్లో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అంటే లైక్ ఇక్కడ వెయిట్ చేయమన్నాను కాబట్టి వెయిట్ చేసింది. సరే అది తీసేద్దాం. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు చూడండి నార్మల్కి ఆల్టర్నేట్కి. అండ్ ఇక్కడ ఈజ్ ఇన్ ఈజ్ అవుట్ ఇచ్చాం కాబట్టి సరే అది కూడా తీసేద్దాం టైమింగ్ ఫంక్షన్. ఇప్పుడు చూడు ఒకసారి రిపీట్ అవ్వమన్నాం. ఐ థింక్ సో దెర్ ఇస్ నో డిఫరెన్స్ రైట్. మరి ఆల్టర్నేట్కి నార్మల్కి ఏంటి డిఫరెన్స్ రైట్? ఏంటి డిఫరెన్స్ అంటే యూ హ్యావ్ టు ప్రొవైడ్ ద కౌంట్. ఒకసారి నువ్వు కౌంట్ కొంచెం ఎక్కువ ఇచ్చి చూడు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ 5. Now you can see you will get the understand. I mean like you can able to understand the difference. ఇది ఆల్టర్నేట్ అవుతుంది సెకండ్ అంటే ఫస్ట్ ఇలా వెళ్తుంది మళ్ళీ రివర్స్ వెనక్కి వచ్చేస్తుంది ఆల్టర్నేట్. బట్ ఫస్ట్ ఇది మాత్రం సేమ్ అదే డైరెక్షన్ రిపీట్ అవుతుంది. దట్స్ వాట్ యాక్చువల్లీ ఆల్టర్నేట్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు రివర్స్, సో రివర్స్ అంటే ఏం లేదు, 2 దగ్గర స్టార్ట్ అవుతుంది, ఫ్రమ్ దగ్గర ఎండ్ అవుతుంది. ఇదేమో ఫ్రమ్ దగ్గర స్టార్ట్ అయ్యి 2 దగ్గర ఎండ్ అయితే 2 దగ్గర స్టార్ట్ అయ్యి ఫ్రమ్ దగ్గర ఎండ్ అవుతుంది. ఇది మీకు ఇంకా బెటర్ అర్థం అవ్వాలి అంటే ఒక పని చేద్దాం. ఇక్కడ నేను లోడర్ ఏదైతే ఉందో అంటే లైక్ కీ ఫ్రేమ్స్ ఏదైతే ఉందో ఐ మీన్ స్పిన్నర్ ఏదైతే ఉందో ఇక్కడ నేను ఇన్స్టెడ్ ఆఫ్ రొటేట్ బెటర్ ఐ కెన్ ప్రొవైడ్ సమ్ మూవ్మెంట్ అంటే లైక్ మూవ్ అవ్వడం ఇస్తా. లైక్ ఏంటి అన్నట్లయితే ట్రాన్స్లేట్. సో ట్రాన్స్లేట్ అని చెప్పేసి నేను ఈ యొక్క పర్టికులర్ ప్రాపర్టీ ఇస్తా. ఈ ట్రాన్స్లేట్ ప్రాపర్టీలో ఐ కెన్ ప్రొవైడ్ ఫర్ ఎగ్జాంపుల్ 0 పిక్సెల్ ఇవ్వండి. అంటే లైక్ ఇనీషియల్గా ఆ ఒరిజినల్ పొజిషన్లో స్టార్ట్ అవ్వాలి. అండ్ దాని తర్వాత ట్రాన్స్లేట్ సేమ్ ట్రాన్స్లేట్ ఫర్ ఎగ్జాంపుల్ 1000 పిక్సెల్. నౌ యూ కెన్ సీ యూ విల్ గెట్ అండర్స్టాండ్. జస్ట్ రిఫ్రెష్. ఒకదాని కింద ఒకటి వస్తుంది కాబట్టి మీకు సో స్పిన్నర్ అని చెప్పాము, ట్రాన్స్లేట్ 0 పిక్సెల్ అని చెప్పాము. సో ఇక్కడ లోడర్ 1కి సరే కొంచెం టైం ఎక్కువ పెంచుదాము అంటే లైక్ అర్థం అవ్వట్లేదు కదా. సో యానిమేషన్ డిలే 0 సెకండ్స్. ఓకే ఇంకోటి ఏదండి ఓకే ఇక్కడ ఉంది. ఓకే ఫైన్. కొంచెం మనం మనం ఈ ప్రాపర్టీస్ ఇచ్చాం కదా వీటి వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. ఐ మీన్ లైక్ డిస్ప్లే ఫ్లెక్స్ అని చెప్పేసి ఇవన్నీ ఇచ్చాం కదా సో వీటి వల్ల ఇబ్బంది అవుతుంది. నా ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఇట్ కమెంట్. చెప్పాను కదా తర్వాత మనం కమెంట్ చేసుకుందాము అని చెప్పేసి. ఇప్పుడు మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది చూడండి. రిఫ్రెష్ చేస్తాను. ఏమైంది ఏమైందండి? ఏంటి అసలు ఎలాంటి మూమెంట్ ఏం లేదు. ఎప్పుడైనా మీకు ఏమైనా అర్థం అవ్వలేదు అంటే జస్ట్ వెళ్ళండి, ఇన్స్పెక్ట్ చేయండి, అక్కడ ఉందో తెలిసిపోతుంది. లోడర్ ఎలిమెంట్ ఉంది కదా. సరే ఇప్పుడు చూడండి యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్ ఈజ్ అవుట్ వర్క్ అవ్వట్లేదంట. బ్యాక్గ్రౌండ్ కలర్ తీసేసాము, యానిమేషన్ డిలే ఇవన్నీ వర్క్ అవ్వట్లేదు అంటే మనం తీసేసాము.
వర్క్ అవ్వట్లేదు ఇన్ ద సెన్స్ ఓకే మనమే తీసేసాము. ఇంకేమైంది మిస్టేక్ ఏమైంది? పేరెంట్కి స్టైల్స్ ఇచ్చాము, హైట్. సరే ఇక్కడ మనము ఎంత ఇచ్చాము వాల్యూ అంటే లైక్ ట్రాన్స్లేట్లో ఎంత ఇచ్చాము? సరే ఒక 500 పిక్సెల్ ఇద్దాము. 500 పిక్సెల్ ఫ్రమ్ టు అండ్ మనం నేమ్ అయితే ఏం చేంజ్ చేయలేదు కదా, స్పిన్నర్ అనే ఉంది కదా. యానిమేషన్ నేమ్, యానిమేషన్ డ్యూరేషన్ ఈ రెండు ఇంపార్టెంట్. అండ్ ఓకే డైరెక్షన్ నార్మల్, ఇదేమో డైరెక్షన్ రివర్స్. యానిమేషన్ డిలే 0 సెకండ్స్. ఇక్కడేమో యానిమేషన్ డిలే ఇక్కడ కూడా తీసేసాం కాబట్టి ఓకే. సో దెన్ what happened? ట్రాన్స్లేట్ 0 పిక్సెల్ ఓకే. 500 పిక్సెల్ కలమన్నాము. ఎనీబడి ఏమైనా మిస్టేక్ ఏమైనా ఉందా మనం రాసిన దాంట్లో? Okay, now I'm going to paste it here. Okay, now you can see, got it right? కనిపిస్తుందా మీకు ఇక్కడ? మనము సెకండ్ దానికి రివర్స్ ఇచ్చాము, అనమాట. అంటే ఇక్కడ దాని మీనింగ్ ఏంటి అన్నట్లయితే ఈ సెకండ్ వాల్యూ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వమని, అంటే 1000 పిక్సెల్ నుంచి ఇలా వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోయింది, మళ్ళీ వస్తుంది. అదే ఇక్కడ మీరు యానిమేషన్ డైరెక్షన్ అనేది లైక్ ఆల్టర్నేట్ కానీ అలా ఇచ్చారనుకోండి, అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. కావాలంటే ఒకసారి ఆల్టర్నేట్ రివర్స్ అని ఉంటుంది. నౌ యూ కెన్ సీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇలా వస్తుంది, మళ్ళీ ఇట వెళ్ళిపోతుంది. చూడాలి, ఆల్టర్నేట్ రివర్స్. ఇది రివర్స్ అంటే బ్యాక్ నుంచి స్టార్ట్ అవ్వు, ఫ్రంట్ ఐ మీన్ లైక్ స్టార్టింగ్ నుంచి సారీ ఎండింగ్ నుంచి స్టార్ట్ అయ్యి స్టార్టింగ్లో ఎండ్ అవ్వమని రివర్స్ అవుతుంది అనమాట. అది సో నార్మల్, ఆల్టర్నేట్, రివర్స్ అండ్ ఆల్టర్నేట్ రివర్స్, ఇది మనకున్న వాల్యూస్ అనమాట యానిమేషన్ డైరెక్షన్లో. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అన్నట్లయితే యానిమేషన్ నేమ్, యానిమేషన్ డ్యూరేషన్, యానిమేషన్ డిలే, యానిమేషన్ ఇటరేషన్ కౌంట్, ఇలా మనం ఎన్ని నేమ్స్ అని ఇస్తామండి? ఐ మీన్ ఎక్కువ ఉంటున్నాయి కదా, లైక్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉన్నప్పుడు లైక్ ఒక్క లైన్లో మనం రాసేయచ్చు ఇవన్నీ ఏదైతే ఉన్నాయో వీ కెన్ ప్రొవైడ్ ఇన్ అ సింగిల్ లైన్. యూ డోంట్ వాంట్ టు మెన్షన్ లైక్ 10 lines or 5 lines or 6 lines. సో సింపుల్గా చెప్పాలి అన్నట్లయితే ఫస్ట్ యానిమేషన్ నేమ్, యానిమేషన్ డ్యూరేషన్, యాజ్ ఐ టోల్డ్ యూ బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అవి లేకుండా నీకు యానిమేషన్ వర్క్ అవ్వదు, గుర్తుంచుకోండి. సో యానిమేషన్ నేమ్, యానిమేషన్ డ్యూరేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి, అవి లేకుండా యానిమేషన్ వర్క్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను యానిమేషన్ డ్యూరేషన్ తీసేస్తాను, అప్పుడు ఒకసారి చూడండి వర్క్ అవుతుందా? అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? బికాజ్ ఇట్స్ అ రిక్వైర్డ్ ఫీల్డ్. ఇది రిక్వైర్డ్ అండి, ఖచ్చితంగా అది ఉండాలి, లేకపోతే అవ్వదు. సో ఇలా యానిమేషన్ నేమ్ అని, యానిమేషన్ డ్యూరేషన్, టైమింగ్ ఫంక్షన్, డైరెక్షన్. సో యూ డోంట్ వాంట్ టు ప్రొవైడ్ లైక్ n number of lines. Okay, so simply you can provide యానిమేషన్ అని చెప్పండి అంతే. ఈ యొక్క యానిమేషన్ లోపల చెప్పండి ఏమని, ఫర్ ఎగ్జాంపుల్ స్పిన్నర్ అని చెప్పేసి యానిమేషన్ నేమ్ స్పిన్నర్ ఇక్కడ ఇచ్చాము ఆల్రెడీ. అండ్ దాని యొక్క డ్యూరేషన్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ 4 seconds. స్పేస్తో సపరేట్ చేయండి, కామాతో కాదు, స్పేస్తో సపరేట్ చేయండి. ఎప్పుడైతే నేను 4 seconds ఇచ్చానో స్టార్ట్ అయిపోయింది కూడా. సో దెన్ యూ కెన్ ప్రొవైడ్ యానిమేషన్ డైరెక్షన్ or you can say animation timing function, for example. So name, duration, animation timing function. For example, I'll provide is, or you don't want to provide any
ఫంక్షన్ జస్ట్ యూ కెన్ ఇగ్నోర్ ఇట్, అసలు ఏం ప్రొవైడ్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ నువ్వు యానిమేషన్ డిలే అనమాట. సో మీరు ఏమంటాం ఆ ప్లేస్ అనేది గుర్తుంచుకోవాలి, దాని యొక్క ప్లేస్. ఫస్ట్ యానిమేషన్ నేమ్ తీసుకెళ్ళి లాస్ట్లో రాయకూడదు. ఫస్ట్ యానిమేషన్ డ్యూరేషన్, టైమింగ్ ఫంక్షన్, డిలే అండ్ ఐటరేషన్ కౌంట్ అండ్ డైరెక్షన్. సో ఇది ఫ్లో అనమాట. అంతేగాని ముందు వెనక ముందు రాసావు అనుకో, సో యానిమేషన్ డ్యూరేషన్ దగ్గర డిలే పెట్టి డిలే దగ్గర డ్యూరేషన్ పెట్టావు అనుకో, నో. ఇప్పుడు యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4 సెకండ్స్ అనేది నా దృష్టిలో డిలే అండి, బట్ అది డిలే అవుతుందా 4 సెకండ్స్? అండ్ ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ డ్యూరేషన్ కావాలి అంటే 1 సెకండ్లో నాకు డ్యూరేషన్ అయిపోవాలి, కానీ ఇక్కడ చూడు 1 సెకండ్ డిలే అవుతుంది. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 సెకండ్స్ నాకు డ్యూరేషన్ కావాలి, బట్ 2 సెకండ్స్ డిలే అవుతుంది, రైట్? 4 సెకండ్స్లో లేదు మీకు అర్థం అవ్వట్లేదు అంటే 40 సెకండ్స్ ఇవ్వు, అప్పుడు అర్థం అవుతుంది. 2 సెకండ్స్ డిలే అయిపోయింది, 40 సెకండ్స్ డ్యూరేషన్, బట్ వాట్ యాక్చువల్లీ మై మీనింగ్ 40 సెకండ్స్ అనేది డిలే, 2 సెకండ్స్ అనేది నాకు డ్యూరేషన్, బట్ అలా అవుతుందా? అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే దాని యొక్క ప్లేస్ అది. ఫస్ట్ యానిమేషన్ నేమ్, నెక్స్ట్ యానిమేషన్ డ్యూరేషన్, నెక్స్ట్ యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్, నెక్స్ట్ యానిమేషన్ డిలే, నెక్స్ట్ animation iteration count, for example 10, and next animation direction, for example alternate. Simple, that's it. I'm going to remove the 40 seconds. So 2 seconds delay, 4 seconds duration. So name, duration, delay, and count and direction. And here you can provide the timing function. For example, is in out. సో ఈజ్ ఇన్ అవుట్ అనేది దేనికి అంటే లైక్ మీకు స్టార్టింగ్ ఎండింగ్ రెండు స్లో ఉంటుంది, మిడిల్లో ఫాస్ట్ ఉంటుంది అనమాట. సో ఇది అండ్ సేమ్ ఇలానే మీకు ఏమన్నానంటే ఇక్కడ 2 వేస్లో మనం యానిమేషన్ ఇవ్వచ్చు అని చెప్పాను, అవునా? ఒకటి ఫ్రమ్ టు, అండ్ ఇంకొకటి ఏంటి అన్నట్లయితే వీ కెన్ ప్రొవైడ్ త్రూ పర్సంటేజ్. అంటే ఇప్పుడు యానిమేషన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 10 సెకండ్స్ అనుకుందాం. లెట్ us take animation, wait a second, I'm going to make it 1. Done. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్రమ్ టు బదులు మనం ఇంకోటి ఏమి ఇవ్వచ్చు, పర్సంటేజ్లో ఇవ్వచ్చు. సో ఫ్రమ్ 0 to 100%. లైక్ ఈ 0 to 100% అనేది దేన్ని బేస్ చేసుకుని అవుతుంది అంటే ద డ్యూరేషన్. ఈ డ్యూరేషన్ బేస్ చేసుకుని అవుతుంది. అంటే ఫస్ట్ 0 సెకండ్ దగ్గర ఏమవుతుంది అంటే 0%, 4 సెకండ్ ఏదైతే ఉందో అది 100%. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 సెకండ్స్ అంటే 50%. అంటే ఈ యొక్క సెకండ్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ సెకండ్లో దీని యొక్క పర్సంటేజ్ ఇది. అండ్ అప్పుడు నువ్వు దాన్ని ఎక్కడ ఉండాలనుకుంటున్నావు అంటే ఏం లేదండి, సింపుల్గా చెప్పాలి అన్నట్లయితే మనం ఫ్రమ్ టు అన్నప్పుడు ఒక దగ్గర స్టార్ట్ అవ్వమంటున్నాం, ఒక దగ్గర ఎండ్ అవ్వమంటున్నాం. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి ఎండ్ అవ్వమని చెప్పేస్తున్నాం, అవునా? బట్ మైట్ బి మీకు ఒక ఆలోచన రావచ్చు, బట్ నాకు అలా కాదు, ఫస్ట్ ఆ ఎలిమెంట్ ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇక్కడికి రావాలి, మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా కిందకి రావాలి, మళ్ళీ అక్కడ నుంచి ఇలా రావాలి, మళ్ళీ ఇలా వెళ్ళాలి అన్న ఒక ఆలోచన మీకు వచ్చి ఉండొచ్చు. లేదంటే ఇక్కడ నుంచి మళ్ళీ నాకు ఇలా కావాలి, ఒక్కొక్కరి రిక్వైర్మెంట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది, అందరూ ఒకే రకంగా లైక్ అనుకోవాలని రూల్ లేదు కదా. సో ఇలా ఉన్నప్పుడు మనకి ఫ్రమ్ టు అనేది వర్కౌట్ అవ్వదు. మరి ఏం చేయాలి? యూ షుడ్ గో విత్ ద పర్సంటేజ్. సో హౌ, ఎలా అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. విత్ పర్సంటేజ్ ఇప్పుడు నా రిక్వైర్మెంట్ చెప్పాను కదా, ఫస్ట్ ఎక్కడైతే ఉందో అక్కడ స్టార్ట్ అవ్వాలి, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, ఈ యొక్క కార్నర్కి వెళ్ళాలి, నెక్స్ట్ కార్నర్ బాటమ్కి వెళ్ళాలి, నెక్స్ట్ కార్నర్ లెఫ్ట్కి వెళ్ళాలి, ఐ మీన్ లైక్ బాటమ్ లెఫ్ట్కి వెళ్ళాలి, అండ్ నెక్స్ట్ మళ్ళీ ఎక్కడైతే ఉందో అక్కడికి రావాలి. సో దానికోసం నువ్వు ఫస్ట్ ఏం చేయాలి, ఎన్ని ప్లేసులు కావాలి అనేది నువ్వు చూసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి 1 2 3 4 అంటే 25 50 75 100 సింపుల్. సో ఇక్కడ నేను ఏం చేస్తా, ఫస్ట్ 0% దగ్గర పెడతా. సో 0% దగ్గర అది ఇక్కడ ఉండాలి. 2 అంటే ఇంక ఇదే ఎండ్ అనమాట, అది ఎండ్, ఓకే. బట్ అలా కాకుండా ఇక్కడ నేను ఏం చేస్తున్నా అన్నట్లయితే 25%కి అక్కడికి వెళ్ళాలని చెప్తా. కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది చూడు. ఎందుకు 25% అంటే 4 సెకండ్స్లో 25% అంటే 1 సెకండ్, రైట్?
ఇప్పుడు నాకు 50% అంటే 50%కి ఆ యొక్క ఎలిమెంట్ ఎక్కడ ఉండాలి అని చెప్పేసి మీనింగ్. ఎక్కడ ఉండాలి? ఎక్కడుండాలి? బాటమ్ రైట్‌లో ఉండాలి. బాటమ్ రైట్‌లో ఉండాలంటే ట్రాన్స్‌లేట్‌లో మనం 2 వాల్యూస్ ఇవ్వాలి. ఎందుకు? ఒకటే వాల్యూ ఇచ్చినప్పుడు అది ఓన్లీ హారిజాంటల్ తీసుకుంటుంది. రైట్? 500 పిక్సెల్ అని. బట్ సెకండ్ వాల్యూ ఏదైతే ఉందో అది వర్టికల్‌గా తీసుకుంటుంది. సో దట్ ఐ యామ్ గోయింగ్ టు ప్రొవైడ్ 500 పిక్సెల్ అగైన్. సో 500 పిక్సెల్ ఏమో లెఫ్ట్ కిందకొచ్చేస్తుంది 500 పిక్సెల్. సరే కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది హైట్. సో దెన్ ఐ యామ్ గోయింగ్ టు మేక్ ఇట్ 300 పిక్సెల్. ఓకే. ఇప్పుడు మీకు ఈజీగా కనిపిస్తదన్నమాట. సీ అండ్ నువ్వు ఎండ్ అనేది చెప్పలేదు. అందుకే అది ఎంత ఏది దగ్గర ఉంటే అది వెళ్ళిపోయింది అట్లా. రైట్? సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ 75%. 75% పెట్టేసి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? ఇక్కడ అంటే ఇది. రైట్? సో అప్పుడు నేను ఏం చేస్తాను? 0 పిక్సెల్ పెడతా. ఎందుకు? ఎక్స్ యాక్సిస్ అంటే ఇదే కదా! ఎక్స్ యాక్సిస్ నాకు 0. నువ్వు ఫస్ట్ 0 పెట్టినప్పుడు ఇక్కడ నుంచే కదా స్టార్ట్ అయింది. బట్ వై యాక్సిస్ మాత్రం 500 పిక్సెల్ అని చెప్తా. అంటే వర్టికల్‌గా మాత్రం 300 పిక్సెల్ మెయింటైన్ చేసుకో. 500 కాదు. మళ్ళీ 500 అన్నప్పుడు ఇక్కడ దాకా వచ్చి 500 కిందకెళ్ళిపోద్ది ఇంకా. ఇప్పుడైతే స్ట్రైట్‌గా వచ్చేస్తది. ఇంకా లాస్ట్ 100% అనేది ఉన్నా లేకపోయినా ఇంకా అదే దగ్గర కాబట్టి షార్టెస్ట్ డిస్టెన్స్ ఏది ఉందో అదే అలా వెళ్ళిపోద్దండి. ఓకే. ఇప్పుడు ఒకసారి ఇదే యానిమేషన్ మనం ఏం చేద్దాము? లోడర్ 1కి జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. లోడర్ 1 అని ఉంది కదండీ ఇక్కడ. లోడర్ 1. ఈ లోడర్ 1కి జస్ట్ నేను ఏం చేస్తా అంటే యానిమేషన్ డైరెక్షన్ వచ్చేసి రివర్స్ చేస్తా అంతే. యానిమేషన్ డైరెక్షన్ రివర్స్ అంతే. ఇప్పుడు చూడు ఇది రివర్స్లో వెళ్ళిపోద్ది. రైట్? వాట్ ఇఫ్ యూ వాంట్ 3 times or 2 times? And you know one thing, ఇలానే కాదు, you can able to change the color, you can change the shape while while moving that particular element. మూవ్ అవుతున్నప్పుడు నువ్వేం చేయొచ్చు అంటే దాన్ని ఓన్లీ ఒక ట్రాన్స్ఫార్మ్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి చేంజ్ చేయడమే కాదు, దాని యొక్క షేప్ చేంజ్ చేయొచ్చు, దాని సైజ్ ఇంక్రీజ్ చేయొచ్చు, దాని కలర్ చేంజ్ చేయొచ్చు, దాని యొక్క షేప్ చేంజ్ చేయొచ్చు, వాట్ ఎవర్ యూ వాంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బోర్డర్ కలర్ ఆల్రెడీ మనకి ఏముందండి? సమ్ కలర్ ఇచ్చాం కదా. వాట్ ఇఫ్ యూ వాంట్ దట్ పర్టికులర్ ఎలిమెంట్ యాజ్ అ సర్కిల్? సో యూ కెన్ ప్రొవైడ్ border hyphen radius 50%. You can make it. See now it becomes circle. అవునా? 25% దగ్గర చూడ అది ఏమైంది? సర్కిల్ అయ్యింది. అండ్ in the time of at a 50% you want that element with a background color. First మనకి background color ఏం లేదు. So that I am going to provide the background color. Background hyphen color. For example, I am going to provide the green. Okay. Now you can see at the middle it got background color. And not only that guys, you can give different colors. At starting you can provide one color. For example, blue. At middle you can provide some different color. That is up to you. Whatever color you want you can provide. No worries. అంటే నాకు తెలిసిన కలర్ నేమ్స్ నేను ఇస్తున్నాను. సారీ. You can provide whatever the color you want. And not only the color, you can able to increase and decrease the value. I mean the value, which means the size. For example, I'm going to make it transform. Okay, size పెంచాలంటే మళ్ళీ ట్రాన్స్ఫార్మ్కి వెళ్ళిపోవాలి. సో అలాంటప్పుడు నువ్వు ఏం చేయాలి? ట్రాన్స్ఫార్మ్ అని ఈ ప్రాపర్టీలోనే స్పేస్తో సపరేట్ చేయాలి. స్పేస్తో సపరేట్ చేసి యూ హ్యావ్ టు ప్రొవైడ్ అనదర్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ what we can provide, scale 1.2. See కొంచెం ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతుంది చూడు ఎలిమెంట్. ఓకే. లేదు మీకు అర్థం కావట్లేదు అంటే ఒకసారి 3 ఇస్తాను, అప్పుడు మీకు ఏమైనా అర్థమవుతుంది కొంచెం ఇంకా ఎలిమెంట్ పెద్దదైతే. సో ఇక్కడ చూడండి కొంచెం ఎలిమెంట్ పెద్దదని చూడండి. సో యూ కెన్ ప్రొవైడ్ లైక్ దిస్ వాట్ ఎవర్ యూ వాంట్. ఎలా కావాలంటే అలా ఇవ్వచ్చండి. మీరు ఏం కావాలంటే అది ఇవ్వచ్చు. ఇప్పుడు దాకా మీరు నేర్చుకున్న ప్రతి ప్రాపర్టీ ఇవ్వచ్చు. అదే ఇవ్వాలి ఇదే ఇవ్వాలి అని రూల్ అయితే ఏం లేదు. ఇప్పుడు దాకా మీరు ఏదైతే నేర్చుకున్నారో ప్రతి ఒక్కటి ఇవ్వచ్చు అనమాట. ఓకే.
ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి ఈ వీడియో చూడండి, ఈజీగా అర్థమవుతుంది. సో నౌ విల్ గో విత్ ద అనదర్ లైక్ ఐ మీన్ ఎగ్జాంపుల్. వేరే ఎగ్జాంపుల్స్ ఒకటి చూద్దాము. నౌ ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ రిమూవ్ ఐ కెన్ యూస్ దిస్ ఇన్ డిఫరెంట్ వే. సో యాక్చువల్గా నాకు ఇక్కడ కావాల్సింది ఒక ఎలిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గో విత్ ద సారీ సో నేను బెల్లం తీసుకున్నాను. I'm going to use bell icon here. Getting page. ఓకే, మైట్ బి ఇక్కడ రావట్లేదు, బట్ మనకి విజువల్ స్టూడియో కోడ్ అయితే వస్తుంది ఇది. ఓకే, సో ఇప్పుడు నేను ఈ బెల్ ఐకాన్ తీసుకున్నాను. ఈ బెల్ ఐకాన్ కొంచెం అంటే లైక్ షేక్ చేసినట్టు అలా మనం ఒక యానిమేషన్ అనేది ట్రై చేద్దాము. ఓకే, సో దీన్ని నేను ఏమంటాను, ఫర్ ఎగ్జాంపుల్ బెల్ అని తీసుకుంటా. పైన వదిలేయండి, ఎందుకంటే ఆ క్లాస్ నేమ్స్ లేవు కాబట్టి అది ఎలానే ఎఫెక్ట్ అవ్వదు. బట్ పేరెంట్ దానికి ఇచ్చిన స్టైల్స్ మాత్రం ఎఫెక్ట్ అవుతుంది, అంటే లైక్ 100 VH అనేది వస్తుంది. సో నేను ఇక్కడ బెల్ తీసుకుంటున్నాను, సెలెక్ట్ చేసుకొని ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ ఫాంట్ సైజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అంటే మీకు కనపడాలి కాబట్టి కొంచెం పెద్ద సైజ్ ఇస్తున్నాను. అండ్ ఇక్కడ నేను యానిమేషన్ ఇచ్చేసుకుంటాను. ఐ థింక్ మీకు ఆల్రెడీ యానిమేషన్ అర్థమైనట్టుంది. సో ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ ఆల్ ది వాల్యూస్ ఎట్ వన్ టైం. నేను ఇక్కడ షేక్ అని చెప్పేసి ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 సెకండ్ ఇస్తాను. అండ్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫైనైట్ టైమ్స్ కావాలి అని చెప్పేసి ఇస్తున్నాను. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు యూస్ దట్ నేమ్ ఓకే కీ ఫ్రేమ్స్. అండ్ ఇక్కడ మనం ఏం చేయాలి అన్నట్లయితే ఇవన్నీ నేను రిమూవ్ చేసేస్తాను. ఐ డోంట్ వాంట్ ఆల్ దిస్ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్. ఓకే, సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ only one property and only one value. Transform, rotate. Initially it will start from 0, and when it comes to the 25 degrees I'm going to make it 20 degrees, and at 50% I'm going to make it 20 but negative, which means minus, which means like anti-clock as we already know. And next at 75% I'm going to make it 15 degrees, and last I'm going to provide 100%, and here I'm going to provide back to 0 degrees. Okay, so let's go. Oh, sorry, wait. ఇక్కడ మరి వస్తుందో రాదో నాకు తెలియదు. గంట కనుక లాగితే మనకి ఎలా వస్తుంది, రైట్? యూ కెన్ డూ వన్ థింగ్. ఒక్క నిమిషం, ఇన్ఫైనైట్ కాకుండా నేను 1 పెట్టాను. ఒకవేళ మీరు దీన్ని 0 చేయొచ్చు, 0 చేసినా మీకు ఏం రాదు. సో ఇప్పుడు మనం ఇలా అనుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఎలిమెంట్ని లైక్ ఇలా మూవ్ చేయొచ్చేమో ఒకసారి చూడండి. ఓకే, లాగితే ఎలా వస్తుంది అని చెప్పేసి నేను అది పెట్టాను. బట్ కొంచెం మూమెంట్ లైక్ ఒక ఏమంటారు, ఒక 3 degrees వెయిట్, ఒక 3 degrees, అండ్ నెక్స్ట్ ఒక 10, ఇటేమో మైనస్,
ఫస్ట్ ఒక పని చేద్దాము. ఏం చేస్తారంటే ఈ టాస్క్ మీకు ఇచ్చేస్తున్నాను, ట్రై చేయండి. ఇది మనము జస్ట్ అంటే ఇటు ఇటు అంటే లైక్ జనరల్గా మనకు నోటిఫికేషన్ వస్తే ఎలా షేక్ అవ్వాలి, అలా షేక్ అవ్వాలన్నమాట. సో ట్రై చేయండి. ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకోండి, లైక్ ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాపర్టీ అంటే లైక్ నేను ఈ కీ ఫ్రేమ్స్ అంతా తీసేస్తున్నాను. కీ ఫ్రేమ్స్ అంతా తీసేసి ట్రాన్స్ఫార్మ్ అనే ఈ యొక్క ప్రాపర్టీతో నేను ఫర్ ఎగ్జాంపుల్ రొటేట్ అనేది యూజ్ చేస్తాను. రొటేట్ యూజ్ చేసి ఒక 3 degrees చెప్తా, లేదంటే ఒక 10. ఓకే, 10 అన్నప్పుడు అది పైకి వెళ్తుంది, బట్ అది మనకు అంత వెళ్ళాల్సిన అవసరం లేదు. సో కొంచెం ఒకసారి ట్రై చేయండి. సో నెక్స్ట్ సెషన్ కాదు, అది కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, మనం నెక్స్ట్ వీడియోలో ఓన్లీ యానిమేషన్ మీద ఎగ్జాంపుల్స్ మాత్రమే చూద్దాం. ఈరోజు యానిమేషన్ ప్రాపర్టీస్ అసలు ఏముంటాయి అండ్ దానికి వాల్యూస్ ఏముంటాయి అండ్ ఎలా యూజ్ చేయొచ్చు అనేది మనం చూసాం కదా. సో ఇన్ ద నెక్స్ట్ వీడియో we will completely discuss about the examples ఓన్లీ ఎగ్జాంపుల్స్ యానిమేషన్ బేస్ చేసుకొని ఈజీలీ వీ కెన్ డిస్కస్ 5 examples. Okay, I'll bring you like what like some like important, or you can say some like excitement, I mean like exact like okay examples. So but try to I mean like complete this I mean like animation. జస్ట్ ట్రై చేయండి, అంటే లైక్ కంప్లీట్ చేయమంటే లైక్ ట్రై చేయండి, అయితే మంచిది, లేకపోతే ఇంకా మంచిది. రైట్. సో గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద సెషన్. సో ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ వాచ్ దిస్ వీడియో అగైన్.